ఎరికో పట్టణాన్ని గురించి ఈ దినాన మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ యొక్క పట్టణాన్ని గురించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎరికో పట్టణాన్ని జయించడానికి వారు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మరి దేవునిపైన వారు ఏ రీతిగా ఆధారపడ్డారు, దేవుని మాటను ఎలా విన్నారు అనేది ఈ యొక్క పట్టణంలో మనం గమనిస్తున్నటువంటి సత్యం. నిజానికి ఎరికో అనేటువంటి పేరునకు చంద్రుని నగరం అని అర్థం. అంటే ఈ పట్టణంలో ఎక్కువగా మరి పాములు, చెట్లు, అదే రీతిగా ఎక్కువగా మరి చంద్రునికి సంబంధించినటువంటి ఆ దేవతని కొలిచేటువంటి ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి వారు. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క పట్టణంలో ఎక్కువగా ఖర్జూరా చెట్టు అనేది ఎక్కువగా పెరిగి మరి ఆ పట్టణంలో విస్తరించినటువంటి విధానం మనం చూస్తుంటున్నాం. ఎరికో అనేటువంటి పేరు బైబిల్లో 63 సార్లు రాయబడ్డది. అనగా మరి ఆ పట్టణం యొక్క ప్రాముఖ్యతను గురించి మరి రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పట్టణం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఎరికో అనేటువంటి పట్టణం విధేయతకు అనగా దేవుని మాటను మరి పాటించడానికి ఒక మంచి సూచనగా ఉన్నది అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను విని మరి 7 రోజులు ఆ యొక్క ఎరికో పట్టణం చుట్టూ తిరిగి 7వ రోజు అనగా చివరి రోజు 7 సార్లు తిరుగుతున్నప్పుడు 7వ సారి మరి యాజకులు మరి బూరలు ఊదగా ప్రజలు గట్టిగా కేకలు వేసినప్పుడు ఈ యొక్క ఎరికో కోట గోడలు ఒకేసారి కూలిపోయాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిజానికి ఎరికో కోట గోడలు చాలా ఎత్తైనటువంటి కోట గోడలు, బలం కలిగినటువంటి కోట గోడలు. కానీ దేవుని ప్రజలు దేవుని మాట వింటూ గట్టిగా అరిచినప్పుడు అంత పెద్ద కోట గోడ కూడా కూలిపోయింది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనిస్తా ఉన్నట్టయితే, విశ్వాసమును బట్టి అక్కడ మనం గమనిస్తున్నాం, మరి 7 దినములకు వారు మరి బూరలు ఊదినప్పుడు ఎరికో కోట గోడలు కూలిపోయాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. ఈ సంఘటన క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం కూడా దేవుని మాట వినాలి. ఆయన చెప్పిన విధంగా మనం నడిచినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుతాం.